హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. దాన్ని అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసి శుభ్రంగా నానబెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 1 or 2 hours దాకా నాననియాలి. ఇంకొక బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇది టోటల్గా మైదా పిండితో చేస్తే చాలా 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 టేస్ట్ వస్తుంది. కానీ మనం హెల్త్ చూసుకోవాలి కాబట్టి గోధుమ పిండి కూడా యాడ్ చేసాం. దాంట్లో 1 స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ మర్చిపోకండి, ఎందుకంటే సాల్ట్ వేయకపోతే టేస్ట్ రాదు. దీన్ని బాగా కలుపుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసి కలుపుకొని ముద్దగా చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నెయ్యి ఇలా పెట్టేసి వదిలేసేయండి. ఒక 2-3 hours వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు బాగా నానినాయి. 2 hours తర్వాత కుక్కర్లో విజిల్స్ పెట్టుకుందాం. 5 or 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. ఈలోపు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉందో బెల్లము. ఇది చేసుకునేలోపు శనగపప్పు ఉడికిపోయింది. అబ్బా, ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒకసారి చూడండి. మీకు ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే ఇలా ప్రెస్ చేస్తే అది అలా స్మూత్గా ఉంటుంది. సో ఇందులోని వాటర్ని అంతటినీ తీసేసి మంచిగా ఒక జార్లో వేసుకోవాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయకండి, మనం పప్పు చేసుకుంటే దాంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ శనగపప్పుతో పాటు బెల్లంని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలపాలి. చూసారా, ఎంత క్వాంటిటీకి ఎంత బెల్లము తీసుకోవాలి, మనం తినే స్వీట్ని బట్టి ఉంటుంది. దీంట్లో నేను 2 స్పూన్ల ఆయిల్ కాదండి, నెయ్యి వేసాను. ఎందుకంటే మనం ఈ బొబ్బట్లు అంటేనే నెయ్యి కదండి. సో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే లైట్గా ఆయిల్ వేయండి. కానీ నెయ్యి వేస్తే వచ్చే టేస్ట్ వేరే లెవెల్. బెల్లం శనగపప్పుని బాగా కలపాలి. కలిపి గ్రైండర్లో మిక్సీ పట్టాలి. చూసారా, మిక్సీ పట్టినాక ఇలా ఒక మంచిగా ఉండలాగా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇంకేంటి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దాని మీద రోల్ చేసుకోవాలి. చపాతీని ఎలా రోల్ చేస్తామో అలా రోల్ చేసుకొని దాని మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. శనగపప్పు మిశ్రమాన్ని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం అప్పుడే కట్ చేసిన ఆయిల్ పేపర్ కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉంది. సో అందుకని నేను ఇక్కడ గీ యాడ్ చేయలేదు. కానీ ఇక్కడ గీ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. చూసారా, చిన్నగా స్మూత్గా అలా రోల్ చేసుకోవాలి ఇలా. ఆహా, ఎంత బాగుందో కదా చూడడానికి. ఈజీ అండి, బొబ్బట్లు అంటే ఈజీ, కానీ చేయడానికే కొంచెం భయపడతారు. ఒక్కసారి చేశారనుకో వారానికి 2-3 times చేసి మీ పిల్లలకి పెడతారండోయ్. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా చేతితో చేసుకోవచ్చు, రోలర్తో కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా బొబ్బట్లు అనేవి వచ్చేసాయో. ఆహా, ఏమి రుచి అండి. ఈ బొబ్బట్ల వల్ల మా పిల్లలు మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ అన్నారు. సో రెడీ. తీసుకొని ఒక ప్యాన్ మీద ఇలా వేయాలి. ఒక చపాతీ ఎలా వేస్తామో అలా వేసి దానిపైన లైట్గా ఆయిల్ వేసేసి టక 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 అలా స్పూన్తో అలా తిప్పడమే. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కొంచెం వేడవనివ్వండి. గుమగుమలాడే బొబ్బట్లు రెడీ. పైన లైట్గా ఆయిల్ వేసుకోండి. అది బొబ్బట్లు అంటే ఇదన్నమాట. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. టూ బొబ్బట్లు ఇస్తే ఇంకా కావాలి ఇంకా కావాలని 3-4 తిన్నారండి.
నా బొబ్బట్లు సక్సెస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ మెంబర్గా ఉండాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.